ఈసారి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి GPS సిస్టమ్ తోటి ఒక వారం 10 రోజులు ఈ ధాన్యం సేకరణ ఆలస్యమైంది. దానివల్ల సెంటర్లలోకి లారీలు అనుకున్న రీతిలో రాకపోవడం, అదేవిధంగా ఈసారి చాలామంది రైతులు ఈసారి కొంచెం కటింగ్ ఎక్కువ చేస్తుందని చెప్పి ఫీల్డ్ లెవెల్ నుంచి ఫీడ్బ్యాక్ వస్తున్నప్పుడు ఒక ఎమ్మెల్యేగా, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ కరీంనగర్లో రైతాంగం తరఫున తప్ప తాలుతో సంబంధం లేకుండా, కటింగ్ లేకుండా ధాన్యాన్ని సేకరించాలని చెప్పి కలెక్టర్ గారిని కోరడం జరిగింది. కలెక్టర్ గారు కూడా రెగ్యులర్గా మానిటర్ చేస్తుండ్రు ఈ ధాన్యం సేకరణ గురించి. నేనేం కోరినంటే లారీల సంఖ్య పెంచండి, ఈ ధాన్యం సేకరణలో స్పీడప్ చేయండి, అదేవిధంగా ఎలాంటి కటింగ్ కూడా ఉండొద్దని చెప్పిన. మండలాన్ని కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టి ప్రతి రైస్ మిల్ దగ్గర ఒక ఆఫీసర్ని నియమించి, ప్రతి సెంటర్ దగ్గర కూడా ఒక ఆఫీసర్ నియమించి ఎలాంటి కటింగ్ లేకుండా ధాన్యం సేకరణ జరపాలని చెప్పి కలెక్టర్ గారికి వివరించడం జరిగింది.